అయితే సోదరులారా, అతి ముఖ్య భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కానున్నది. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రశ్నోత్తర సమయాన్ని చాలా త్వరగా మంచి సమయాన్ని మనము కేటాయించుకొని దీన్ని మరి విజయవంతం చేయడం కోసము కొన్ని గమనికలు, ముఖ్యంగా మీరు ప్రశ్నించేవారు మీ యొక్క పేరుని, వృత్తిని తప్పకుండా తెలియచేయాలి. ప్రశ్న సూటిగా ఉండాలి. ఒకే ఒక వాక్యంలో ప్రశ్న ఉండేలా మీరు చూసుకోండి. ప్రసంగాలు దయచేసి చేయొద్దు. ఆ తర్వాత ప్రశ్న అడిగేవారు వాదోపవాదాలు దయచేసి చేయరాదు. మన వక్తలతోటి ఎవరైతే ఈ వాదోపవాదాలు చేశారో మరి వాలంటీర్స్ నేను చెప్తున్నాను, వారి యొక్క మైక్ని స్విచ్ ఆఫ్ చేయవలను. ఆ తర్వాత ప్రశ్నలు తెలుగులోనే అడగాలి, ఉర్దూలో ఇతర భాషలో అడగకూడదు. ఇప్పుడు మొదటి ప్రశ్న మొదటి మైక్ నుండి సోదరుడు షఫీ గారి కోసం. నా పేరు నెహమ్యా అండి. నేను ఇవాంజలిస్ట్ సువార్థకుని పాస్టర్గా చేస్తున్నాను. నాకు ఈ మాటలు విన్నప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. ప్రశ్న ఏంటంటే, నాకు ప్రశ్న పుట్టడానికి కారణం ఏంటంటే, మీరు రూపాయి బిళ్ళ మీద 3 సింహాలు కనబడుతున్నాయి, కనబడిన సింహం ఒకటి ఉంటుంది. ఆ కనబడిన సింహాన్ని చూసినప్పుడు 4 ఉన్నాయా అనిపిస్తుంది. మీరు కూడా లేఖనాల్లో కొన్ని మాత్రమే అనుకూలంగా తీసుకొని మీరు మీకు ధోరణి, మీకు నచ్చిన ధోరణిలో చెప్తున్నప్పుడు నా హృదయం చాలా బాధపడ్డది. విషయం ఏమిటంటే, ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తుల వారు చెప్పిన అనేక మాటలు ఉన్నాయి, అనేక వాక్యాలు, లేఖనాలు ఉన్నాయి. వాటిని మీరు ఎందుకు ఎత్తి చెప్పలేదు? అందులో రెండు వాక్యాలు చూపిస్తాను. ఒక మాట, దీనికి జవాబు చెప్పండి. యేసుప్రభు అన్నాడు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఒక ప్రశ్న. ఇది ఒక మాట అండి. ఇంకొక మాట ఇందులోనే, ఇదే ప్రశ్నలో రెండవ వాక్యం ఏంటంటే, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత నమ్మని వాళ్ళ కోసం ఒక మాట అంటున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడినదని లేఖనం ఉంది. యేసు పునరుద్ధానుడయ్యాడు అని ఈ లేఖనం చెప్తుంది. దీనికి మీ జవాబు ఏంటి? పాస్టర్ నెహమ్యా గారు చాలా చక్కగా ప్రసంగం విన్నారు. మరి ప్రసంగం విన్నారు కాబట్టి వారికి ఒక ప్రశ్న రావడం జరిగింది. మరి వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే, ఎంత ఏకాగ్రతతో అయితే వారు నా ప్రసంగం విన్నారో అంతే ఏకాగ్రతతో వారు నా వీడియో సిడీస్ కూడా చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే బైబిల్లో ఉన్న పరిశీలన ఏదైతే ఉందో, మా పరిశీలన అనేక ప్రదేశాల్లో అనేక అంశాల మీద ప్రసంగించడం జరిగింది. ఆ డివిడీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంతే ఏకాగ్రత సిడీస్ కూడా చూడండి. సత్యం కోసం ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మరి నెహమ్యా గారు అడిగిన ప్రశ్నలు మనం చూసుకున్నట్లయితే, యేసు తెలియచేశారు, నేనే పునరుత్థానమును జీవమును అని తెలియచేశారు. అయితే ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాడు జీవిస్తాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచాడో ఆ వ్యక్తి మరణిస్తాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, యేసువందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పరలోకంలో జీవించుతారు. యేసువందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు పరలోకంలో మరణిస్తారు. అంటే యేసువందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకంలో నిత్య జీవం ఉంది. యేసువందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు పరలోకంలో నిత్య మరణానికి ఆహుతైపోతారు. అయితే యేసువందు ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు పట్ల ఏమని విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవం లభిస్తుంది అంటే, ఏమని విశ్వాసం ఉంచితే లభిస్తుందంటే, యేసువారు తనకు తాను ఏమనేది చెప్పుకున్నారు. ఇంతకుముందు యేసువారిని ఏమని విశ్వసించాలి? యేసు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వాక్యంలో నేనే క్రీస్తనబడిన మెస్సయ్యాను అని చెప్పారు. యేసు పట్ల ఆయన క్రీస్తు అని ఆయన మెస్సయ్యానని విశ్వాసం ఉంచాలి. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో యేసు ఒక ప్రవక్త అని చెప్పుకున్నారు. యేసు ఒక ప్రవక్త అని యేసు పట్ల విశ్వాసం ఉంచాలి, మొదటి విషయం. ఆ తర్వాత యేసు బోధనలు ఏవైతే ఉన్నాయో, యేసు బోధనలు చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో యేసువారు తెలియజేశారు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును విశ్వసించుటే నిత్య జీవం అన్నారు. అంటే అద్వితీయుడు సత్యదేవుడు అని దేవుడిని నమ్మాలి, ఆ దేవుడు పంపినటువంటి యేసు క్రీస్తుని విశ్వసించాలి. దేవుణ్ణి దేవుడని, యేసును క్రీస్తు ప్రవక్తని విశ్వసించాలి. యేసు తర్వాత మరో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వస్తారని యేసువారు బోధించారు. ప్రవక్త ముహమ్మద్ వారిని కూడా విశ్వసించాలి. యేసుని విశ్వసించడం అంటే యేసు బోధనని విశ్వసించడం వల్ల నిత్య జీవము. ఈ విషయాలను విశ్వసించకపోతే నిత్య మరణము, పరలోకంలో రక్షణ ఉండదు, నిత్య మరణానికి ఆహుతైపోతాము. మొదటి విషయం. రెండో విషయము, యేసువారి గురించి మీరు చెప్తూ
యేసువారు మృతులలో నుంచి లేచి ఉన్నాడు అన్న విషయాన్ని మీరు తెలియజేశారు. అయితే యేసువారు మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? యేసువారు చనిపోయారు, మృతుడుగా మారిపోయారు, ఆ తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి లేచారు అని చాలామంది క్రైస్తవుల యొక్క భావన. వాస్తవానికి యేసువారు మృతుల్లోంచి తిరిగి లేచారు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకి నేను చెప్పినట్టు అనేక లేఖనాల వెలుగులో యేసువారు మరణించలేదు. ఉదాహరణ చూసినట్లయితే కీర్తన గ్రంథము 118 అధ్యాయము 17-18 వాక్యాలు చూసినట్లయితే స్పష్టంగా ఉంది. ఏమని? నేను చావను. మీరే చెప్పారు నా గురించి కీర్తన గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో, మోషే ధర్మశాస్త్రంలో మరియు నేను చెప్పిన విషయాలు నెరవేరే అన్నారు. ఆ నెరవేరిన లేఖనాలు ఏంటో నేను మీకు చెప్తున్నాను. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 17-18 వాక్యాల్లో తెలియచేయడం, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు నేను వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. నేను చావను అని అంటుంది ఎవరు? నేను చావనంటుంది యేసు తప్ప మరెవరు కాదు. చావకుండా ఏం చేస్తారంట? సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. ఈ లేఖనం నెరవేరింది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా తెలిసే విషయం అంటే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు వారికి అగుబడుచు, శిష్యులకు అగుబడుచు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ అనేక ప్రమాణాలు చించి తన్ను తాను సజీవుడిగా కనబరుచుకున్నారు. యేసు శ్రమ పడిన తర్వాత ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించారు. ఆయన తన గురించి సజీవుడిగా తెలియచేసుకోవడం జరిగింది. అయితే అక్కడ తెలియజేసే విషయము, యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. కఠినంగా శిక్షించాడు, మరణానికి అప్పగించలేదు. మరణించకుండా యేసుని కాపాడుకున్నాడు. మరి మృతుల్లో నుంచి లేచను అని ఎందుకు ఉంది? మృతుల్లోంచి లేచను అంటే అర్థం ఏం చేసుకోవాలి? దీనికి బైబిల్ యొక్క పరిభాష మనకు తెలియాలి. ఉదాహరణకి హెబ్రీ 11వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అక్కడ విషయం మనకు కనబడుతుంది. అదేమిటి? అబ్రహాము తన ఒక కుమారుణ్ణి బలిగా అర్పించి తిరిగి మృతులలో నుండి పొందెను. అబ్రహాము తన ఒక కుమారుణ్ణి బలిగా అర్పించి తిరిగి మృతుల్లో నుంచి తిరిగి పొందెను అని ఉంది. అయితే నేను అడుగుతున్నాను, అబ్రహాము తన కుమారుణ్ణి మృతుల్లో నుంచి పొందాడు అంటే అబ్రహాం యొక్క కుమారుడు చనిపోయి తిరిగి లేచాడనా? అబ్రహాం తన కుమారుని బలి ఇవ్వడం కోసం వెళ్ళాడు, కానీ బలి ఇవ్వలేదు. బలి ఇవ్వకుండా బలి జంతువు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మృతుల్లోంచి లేవడం అంటే మరణానికి దగ్గరగా వెళ్ళి మరణించకుండా బయటపడము. బైబిల్ యొక్క అర్థం మనకు తెలుస్తుంది. మరొక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అక్కడ యోనా గ్రంథంలో యోనాని ఉద్దేశించి పడవలో ఉన్నవారు యోనాని సముద్రంలో పడవేసి అంటున్నారు, మేము ఈ నిర్దోషిని చంపితిమి అన్న నేరము మా మీద మోపకుందువుగాక. అక్కడ యోనా కూడా చనిపోయాడన్న విషయం ప్రస్తావన వస్తుంది. వాస్తవానికి యోనా చనిపోలేదు. కాబట్టి బైబిల్ పరిభాషను మనం అర్థం చేసుకున్నట్లయితే స్పష్టంగా మనకు తెలిసే విషయం ఏమంటే యేసువారు చనిపోలేదు. అనేక ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం 51 అధ్యాయం 14వ వాక్యం చూసినట్లయితే, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోకి పోడు, అతను చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. యేసువారు శిలువ మీద వేశారు, అతి త్వరగా శిలువ మీద దించడం జరిగింది. అతనికి ఆహారం తప్పదు. యేసువారు శ్రమపడి తిరిగి లేచిన తర్వాత తను చేప ముక్కను కూడా తిని శిష్యులు చూపించడం, ఆహారం తప్పలేదు. అతను చనిపోవడం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ లేఖనాలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో అయినా కీర్తనల గ్రంథాలైనా యేసువారు స్వయంగా తెలియజేశారు. ఏమని? పరిశీలు శాస్త్రులు యేసువారిని అడిగారు, యేసయ్య ఒక అద్భుతాన్ని చూంచమని అడిగినప్పుడు యేసువారు ఏమన్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యంలో, నేను ఏ అద్భుతము చూంచాను కానీ ఒక అద్భుతాన్ని చూస్తాను, యోనాను గురించిన సూచక్రియ చూపిస్తాను. యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగలం గర్భంలో ఉండెనో అలాగున ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాను అని చెప్పారు. యోనా ఏలాగ 3 రాత్రింబవళ్ళు ఉన్నారు? చనిపోయి తిరిగి లేచాడా యోనా? సజీవంగా ఉన్నాడు. యేసు కూడా అలాగునే సజీవంగా ఉంటా అని చెప్పారు. కాబట్టి అనేక ఆధారాలు ఉన్నాయి, అనేక ఆధారాలు లేఖనాల ప్రకారంగా. అందుకే యేసువారు చెప్పారు మార్కు సువార్త 12:24లో, లేఖనములు కానీ దేవుని శక్తిని ఎరగని వారు ఈ విషయంలో పొరబడుతున్నారు, యేసువారు చనిపోయారని. కాబట్టి నా సీడీ ఏదైతుందో యేసు శిలువపై మరణించారా మరణించలేదా అని ఏదైతే సీడీ ఉందో, పాస్టర్ గారితో డిబేట్ జరిగిందో, అనేక వందల లేఖనాల యొక్క ప్రస్తావన దీంట్లో వచ్చింది. ఈ సిటీ మీరు చూడండి, ప్రశాంతంగా చూడండి. ఒక విషయము ఒకళ్ళు చెబుతుంటే అది ఎంతవరకు వాస్తవం, దాంట్లో వాస్తవం ఏముంది. మీరు అన్నారు మీరు కొన్ని లేఖనాలు చెప్పారండి, ₹1 కాని మీద 3 సింహ బొమ్మలు ఉన్నాయి, వెనక మరొక 4వ ఉంది, అది చూస్తే కానీ తెలియదు. నేను అంటున్నాను, నేను చూంచిన 3 సింహ బొమ్మలు మీరు నమ్ముతున్నారా లేదా? మీరు చూంచాలనుకున్న 4వ సింహ బొమ్మ అది కనబడితే నమ్ముదాము, ముందు కనబడిన విషయాలు నమ్ముతున్నారా లేదా? నేను ఏవైతే లేఖనాలు ప్రస్తావించానో ఆ లేఖనాలను విశ్వసించండి, అప్పుడే మనకి నిత్యజీవం ఉంది. కాబట్టి ఈ స్టాల్ దగ్గర నుంచి సీడీ తీసుకోవాల్సిందిగా, లేక మన వాలంటీర్ సీడీస్ని ఆ బ్రదర్కి నెహమ్యా గారికి అందించవలసిందిగా నేను కోరుచున్నాను. షఫీ గారికి నమస్కారం అండి. మాది గుంటూరు, నా పేరు కోటేశ్వరరావు. నా ప్రశ్న ఏంటంటే, యేసువారికి శిలువ మరణం ఎంత మాత్రం ఇష్టం లేదని మీరు బైబిల్లో ఉందని చెప్తున్నారు. అదే బైబిల్లో యేసువారికి శిలువ మరణం, అదే బైబిల్లో
శైతానికి కూడా ఇష్టం లేదు యేసువారికి ఆ మరణం అని చెప్పేసి మత్తయి సువార్త 16:23 వాక్యంలో పేతురు ద్వారా తెలియజేసింది. అప్పుడు యేసువారు అన్నారు, శాతానా నా వద్ద నుంచి వెళ్ళిపోండి అన్నారు. అంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సిందిగా నేను కోరుచున్నాను. సోదరులు ప్రశ్న అడిగారు, మరి యేసువారికి శిలువ మరణం అనేది ఇష్టం లేదని చెప్పారు. అవును, యేసువారికి శిలువ మరణం అనేది ఇష్టం లేదు. అయితే సాతానుకు కూడా ఇష్టం లేదని బైబిల్లో ఉందంటున్నారు. బైబిల్ ఎక్కడుందని చెప్తున్నారు మీరు? మత్తయి సువార్త 16:23 పేతురు ద్వారా అంటే ఇప్పుడు యేసువారు శాతానా నా వద్ద నుంచి వెళ్ళిపోండి. అచ్చా, పేతురు ద్వారా ఏదైతే సాతాను చెప్పించాడు అని అంటున్నారో, యేసువారు శిలువ మరణం గురించి చెప్పేటప్పుడు పేతురు వచ్చి అభ్యంతర పెడతాడు, ఇది నీకు సంభవించకూడదు అని చెప్పేసి. అప్పుడు యేసువారు అంటారు, సాతానా వెనకకు పొమ్ము అని చెప్పేసి గద్దెనించడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఈ విషయంలో సాతాను కూడా ఇష్టం లేదు అనేదైతే మీరు చెప్తున్నారో, మరి సాతానికి ఇష్టం లేకపోతే శిలువ మరణం కోసము యూదులు ప్రయత్నం చేసేటప్పుడు సాతాను ప్రవేశించి సాతాను ఎందుకు పట్టించే ప్రయత్నం చేశాడు? మొదటి విషయం, సాతాను యూదాలకు ప్రవేశించి యేసును పట్టించే ప్రయత్నం చేశాడు. మొదటి విషయం. మరి యూదులు అవిశ్వాసులు, దుర్మార్గులు వారు కూడాను, అవిశ్వాసులు కూడా యేసును చంపాలని ప్లాన్ చేయడం జరిగింది. మరి యేసువారి విషయంలో చూసుకుంటే సాతానికి ఇష్టం లేదు అంటే యేసువారికి ఇష్టమా? యేసువారికి కూడా శిలువ మరణం అనేది ఇష్టం లేదు. ఎలాగా? యేసువారిని పట్టుకునే టైంలో వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు, తప్పించుకుని పారిపోయారు, శిలువ మరణాన్ని రక్షించమని ప్రార్థనలు చేశారు. కాబట్టి యేసువారికి శిలువ మరణం అనేది ఇష్టం లేదు, సాతాను యొక్క పన్నగం. అందుకే ఆ గడియ ఏదైతే ఉందో అంధకార గడియ అనేసి అక్కడ తెలియజేయడం. లూకా సువార్త 22:53 వాక్యంలో యేసుని పట్టుకునే గడియ ఏదైతే ఉందో అది అంధకార సంబంధమైన గడియ, అది సాతానుకు సంబంధించిన గడియ అని స్పష్టంగా యేసువారు తెలియజేశారు. అసలు వాస్తవానికి జరిగింది ఏంటంటే, లేఖనాలు ఏవైతే ఉన్నాయో యేసువారు తెలియజేస్తారు, రాయబడి ఉండినట్టుగా నేను ముందుకు వెళ్ళుచున్నానని చెప్తారు మనుష్య కుమారుడు. ఉదాహరణకి మత్తయి సువార్త 26:24 వాక్యంలో చూసినట్లయితే ఏదైతే జరుగుతుందో రాయబడి ఎలా అయితే ఉందో అదే విధంగా జరుగుతుందని చెప్పారు. ఎక్కడ రాయబడి ఉంది? లేఖనాల్లో. ఉదాహరణకు చూసినట్లయితే లేఖనాల్లో ఏమని రాయబడి ఉంది? 22వ కీర్తనలో చూసుకుంటే 6వ వాక్యంలో యేసువారిని వాళ్ళందరూ తృణీకరించాలి ప్రజలని ఉంది. యేసువారు తృణీకరించబడ్డారు. ప్రజలందరూ యేసువారిని అసహించుకోవాలని రాయబడి ఉంది. యేసువారు అసహించుకోబడ్డారు. కీర్తన గ్రంథము 22:11 వాక్యంలో యేసు శ్రమలు అనుభవించాలి అని రాయబడి ఉంది. యేసువారు శ్రమలు అనుభవించారు. అదే కీర్తన 22:18 వాక్యంలో మీరు చూసినట్లయితే యేసువారు వస్త్రాలు వారు పంచుకుంటారు, అంగీకరు చీట్లు వేస్తారని ఉంది. ఆ విధంగా జరిగినట్టుగా ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 22:20 వాక్యంలో యేసువారు తను రక్షించని ప్రార్థన చేసినట్టుగా ఉంది. యేసువారు ప్రార్థన చేసినట్టుగా కొత్త నిబంధనలు కనబడుతుంది. ఆ తర్వాత అదే కీర్తన గ్రంథం 22:21 వాక్యంలో యేసువారు రక్షించబడ్డారు అన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి, రక్షించబడ్డట్టుగా కొత్త నిబంధనలు కూడా ఉంది. ఏదైతే పాత నిబంధన లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాల్లో రాయబడినట్టుగానే ముందుకు జరుగుతుంది. అసలు జరిగే విషయం ఏమిటి? కీర్తన గ్రంథం 40:14 వాక్యంలో యేసును చంపాలి అని ప్రయత్నం చేసిన వారు ఆ విషయంలో భ్రమపడతారు ఉంది. భ్రమపడ్డారు కూడాను. యేసువారు శిలువ మీద మరణించలేదు, కానీ యేసువారు చనిపోయారని భ్రమకి గురి చేయబడ్డారు అక్కడ ఉండే యూదులు. అసలు యేసుని చంపాలని సాతాను ఏదైతే ప్రయత్నం చేశాడో సాతాను ప్రయత్నంలో సాతాను ఓడిపోయాడు యేసుని చంపాలని. యేసును చంపాలన్న విషయంలో సాతాను ఓడిపోయాడు, కానీ చనిపోయాడని ప్రచారం చేయడంలో మాత్రం సాతాను గెలిచాడు. వాస్తవానికి యేసువారు చనిపోలేదు. యేసుకి నీ శిలువ మీద చంపాలన్నది సాతాను ఇష్టము, యేసుకి ఇష్టమైన విషయం కాదు. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు మహమ్మద్ సోను. ఐఎమ్ ఏ స్టూడెంట్. నా ప్రశ్న ఏంటంటే, ఆదికాండం నుండి 3వ అధ్యాయం 10వ వాక్యం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేయుదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టువు. అంటే యేసువారు సాతానును తల చితకొట్టారని ఉంది. దీని అర్థం చెప్పగలరు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ప్రశ్నిస్తున్నారు. అక్కడ సర్పం గురించి, సర్పము నీ మడమ మీద కొట్టును, నీవు దాన్ని తల మీద కొట్టును అన్న విషయం ఏదైతే ఉందో, వాస్తవానికి అక్కడ ఈ లేఖనం గురించి మన క్రైస్తవ సోదరుల విశ్వాసం ఏమిటంటే యేసువారు సాతాను యొక్క తల చితకొడతారు అన్న విషయం. యేసువారు సాతాను యొక్క తల చితకొడతారంటే స్పష్టంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం చూసాము ఇలాంటి విషయం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది అంటే సాతాన్ యొక్క క్రియలను లయపరచుట కోసము యేసువారు వచ్చారు అన్న విషయం మనం చూస్తున్నాము. అదే విషయం ఇక్కడ యేసు సర్పం యొక్క తలను చితకొడతాడు. ఇక్కడ సర్పము అంటే సాతాను యొక్క తల చితకొడతాడండి. మరి అదే జరిగింది. ఎలాగా? సాతాను యేసుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు,
యూదా ద్వారా యూదాలోకి ప్రవేశించింది సాతాను. యేసును పట్టించే ప్రయత్నం చేసి యేసుని శిలువ మీద చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు వారేమో తనను రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. చివరికి ఏమైంది? సాతాను చంపాలనే ప్రయత్నంలో సాతాను గెలిచాడా, లేక సాతాను ఓడగొట్టేసి యేసువారు తన ప్రార్థన అంగీకరించబడి తను గెలిచారంటే స్పష్టంగా మనం ఇంతవరకు మన ప్రసంగంలో చూసాము. యేసువారు శిలువ మీద నుంచి రక్షించబడ్డారు, తన ప్రార్థన అంగీకరించబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 యేసువారు ప్రార్థన చేస్తున్నారు. మహారోదనతోనూ కన్నీటితోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించారు. మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన ప్రార్థన అంగీకరించబడింది. తన్ను మరణం నుండి రక్షింపగలవానికి మరణం నుండి రక్షించని ప్రార్థన చేస్తే మరణం నుండి రక్షించబడ్డారు అన్న విషయం స్పష్టంగా తెలిసింది. అంటే సాతాను యొక్క తల చిత్తగొట్టారంటే సాతాను పన్నాగంలో సాతాను ఓడిపోయాడు, సాతాను లయం చేపట్టాడు, యేసువారే గెలిచారు. దేవుని చిత్తమే నెరవేరింది కానీ సాతాను చిత్తం నెరవేరలేదు. సాతాను చిత్తం యేసుని శిలువ మీద చంపాలన్నది అది నెరవేరలేదు అన్న విషయం. కాబట్టి మరి మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను. ఇప్పుడు చివరి ప్రశ్న స్లిప్ ద్వారా వచ్చిన క్వశ్చన్ ఒకటి తీసుకున్నాను. యెషయా 53, నేను సజీవుల భూమి నుండి కొట్టివేయబడతాను అని ఆయన మరణమైనప్పుడు భక్తి వీణులతో సమాధి చేయబడతాడు. దీనికి సమాధానం చెప్పండి యాంటోనీ గారు. యాంటోనీ గారు ప్రశ్నిస్తున్నారు. యెషయా గ్రంథం 53 యేసువారు సజీవుల భూమిలోంచి కొట్టివేయబడతారు అని ఉంది. యేసువారు సజీవుల భూమిలోంచి కొట్టివేయబడతారంటే ఏమిటి అంటే చూడండి, యేసువారు సజీవుల భూమి నుంచి కొట్టివేయబడతారంటే యేసువారు చనిపోతారు అని అర్థాన్ని తీసుకున్నారు. వాస్తవానికి యేసువారి విషయంలో యేసువారు సజీవముగా పైకి ఆరోహణ పైకి ఎత్తుకోబడ్డారు. ఇదే విషయం ఖురాన్ కూడా తెలియజేస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరా నిసా 4:158 బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం బరరఫాఉల్లాహు ఇలైహి వకాన అల్లాహు అజీజన్ హకీమా అనే వాక్యం తెలియచేయడం జరిగింది. యేసువారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు అంటే యేసువారు ఆరోహణ పైకి వెళ్ళిపోయారు ఆకాశాల పైకి. అంటే సజీవులో ఉన్నది భూమి మీద, సజీవుల లెక్కలో నుంచి యేసువారు కొట్టివేయబడ్డారు ఆ విధంగా. కానీ యేసువారు చనిపోయారని కాదు. ఆ తర్వాత మరి 53:9 కూడా వారు ప్రశ్నించారు. ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి చేయబడును అని. మరి మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి చేయబడ్డారంటే ఏ భక్తిహీనులతో సమాధి చేయబడ్డారు? యేసువారిని చూసుకున్నట్లయితే ఏ సమాధిలో అయితే పెట్టారు, యేసోపు తన కోసం తొలపించుకున్న కొత్త సమాధిలో ఎవరునూ ఎప్పుడూ పెట్టబడిన సమాధిలో అక్కడ యేసువారు పెట్టడం జరిగింది. ఏ భక్తిహీనులతో సమాధి చేయబడలేదు. మరి దాని అర్థం ఏమిటంటే యేసువారు భక్తిహీనులతో శిలువ మీద ఎక్కించబడ్డారు బైబిల్ ప్రకారముగా. అంటే మరణమైనప్పుడు అంటే మరణానికి అప్పగించబడినప్పుడు భక్తిహీనులతో శిలువ వేయబడ్డారని అర్థమే తప్ప యేసువారు మరణించారని కాదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా మరి పూర్తి చేసుకోవడానికి అన్ని విధాలా సహాయపడినటువంటి అద్వితీయ సత్యదేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నేను వేణోళ్ళ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమం చివరి వరకు వేచి ఉన్నటువంటి మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదర సోదరిమణులందరికీ, సభ మీద ఊపిస్తున్న పెద్దవారికి, అదేవిధంగా ఎంతో సహనంగా మాతో సహకరించినటువంటి పోలీసు వారికి మరి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ మనందరి ఈ కృషిని స్వీకరించి మనకు ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అద్వితీయ దేవుడా అందుకొనుము అంజలి, అందనంత ఎత్తులో పరమనున్న మా దేవ. అద్వితీయ దేవుడా అందుకొనుము అంజలి, అందనంత ఎత్తులో పరమనున్న మా దేవా. నీ నామం కీర్తించ, నీ ఘనతను కొనియాడ, నీ నామం కీర్తించ, నీ ఘనతను కొనియాడ.